ఈరోజు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేయడము, ఇవాళ నిజామాబాద్లో ప్రారంభించడం అనేదాన్ని ఇది రైతాంగ పోరాటాల విజయంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలియజేస్తున్నది. ఇక్కడ పసుపు పరిశోధన ఇవన్నీ కూడా జరగటానికి ఇక్కడ ఈ ప్రాంతంగా ఇంకా దిగుబడులు పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. దీని కొరకు కృషి చేసిన అన్ని పార్టీల, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ అందరికీ కృషి చేసిన వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు రైతాంగ పోరాటాలు ఒక 48 రోజులుగా జగదీష్ సింగ్ గల్లేవాలే ఒక రైతు, 17 ఎకరాల రైతు, తాను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి ఇచ్చిన వాగ్దానాలు ఎంఎస్పీ పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకురమ్మని చెప్పేసి చెబుతూ నిరాదీక్ష చేస్తుంటే కనీసం బీజేపీ ప్రభుత్వం అక్కడ చర్చ జరిపి కానీ గతంలో ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయడానికి కానీ ఎలాంటి హామీ ఇవ్వకపోతే ఆయన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇది ప్రభుత్వం రైతులకు మోసం చేస్తుంది అని చెప్పేసి తను నిరాదీక్షలో ఉన్నాడు. దాన్ని వెంటనే పరిష్కరించాలనేది మేము కోరుతున్నాం. అట్లాగే చెరుకు రైతులకు గతంలో ఇచ్చినట్టే 8.5 మీదనే ధర నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వం వల్ల దాని ధరను ఎక్కువ 10 పాయింట్ దాకా తీసుకుపోయింది. అది సరైనది కాదు. చెరుకు రైతులకు అది ఉపయోగకరంగా ఉన్నది, ఈ ప్రాంత రైతులకైతే అది పూర్తిగా నష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న చెరుకు సదస్సు జరిపినరు. అది ఏది కదంటే ఈ ఎలక్షన్స్ కొరకు జరుపుతుందిరా అనేది అనిపిస్తుంది. ఈ నాయకులు ఈ రేపొచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కొరకు అనుకుంటున్నారు. అట్లా కాకుండా రైతులకు వెంటనే ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి రైతులు అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో మీరు బోనస్ ఇవ్వండి, మీరు ఫ్యాక్టరీ తెప్పించి మేము గ్యారెంటీగా ఇస్తామని చెప్పింది ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫ్యాక్టరీని తెరవడానికి తగిన చర్యలు తీసుకోవాలంటున్నాం. అట్లాగే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ 3000 ఎకరాలు పెట్టడానికి 60-70 గ్రామాలలో రైతాంగం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే దాన్ని ఫ్యాక్టరీని, సారంగూడు ఫ్యాక్టరీని తెరిపించండి, దాన్ని బెల్లంగా ఉంచండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ ఉందో 18% జిఎస్టీ లేకుంటుంటుంది, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ కోఆపరేటివ్ ఫ్యాక్టరీని తెరిపించాలని, వెంటనే స్టార్ట్ చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది.